మనం గమనించినట్లయితే హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 33వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజల దోషములు, ఇశ్రాయేలు ప్రజల అపవిత్రత ఎలాగున ఉన్నది అని మనం గమనించినట్లయితే, తన సేవకుడు ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 36, 33 హెచ్కేల్ గ్రంథము. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మును నివసింప చేయునాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగము, తను ఎన్నిక చేసిన ప్రజలు, వారు మాటి మాటికి దేవునికి దూరస్తులుగా దోషపూరితమైన అపవిత్రతను కలిగి ఉంచు ఉండగా, దేవుడు వారిని ప్రేమించి తన యొక్క ఒక్కగానొక్క కుమారుడు అనబడిన ప్రభువైన యేసును ఈ లోక కళ్యాణార్థమై యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయనను ఈ లోకములోనికి పంపి, ప్రభువైన యేసు రక్తము ద్వారా అపవిత్రతను దోషమంతటిని క్రీస్తు రక్తములో కడిగి, పాడైన ప్రతి స్థలమును, అపవిత్రతను ఆయన రక్తంలో నూతన పరిచి మనలను నిర్మిస్తాను అని ఆత్మ స్వరూపి అయిన దేవుడిగా మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 36. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్య జనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ప్రభువైన యేసును ఆయన రక్తము ద్వారా మనల్ని తిరిగి మరలా కట్టుతానని వాగ్దానపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాట విచ్చి మాట తప్పని దేవుడిగా ఉంచు ఉన్నాడు. దానిని నెరవేర్చే దేవాది దేవుడిగా ఉంచు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.